నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. తెలంగాణలో అసలు విద్యా వ్యవస్థ ఉందా లేక కార్పొరేట్ మాఫియా చేతుల్లో బందీ అయిందా? చదువుల తల్లి గొంతు కోసి వ్యాపార సంస్థలకు కాసుల వర్షం కురిపిస్తున్నారా? ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి శాఖ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విద్యా సంస్థలు బంద్ ప్రకటించడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి మరియు ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ బంద్ ప్రకటించడం జరిగింది. ఈ బంద్కు సహకరించిన ప్రైవేట్ యాజమాన్యం మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలని సహకరించి అవును, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ తీవ్ర దుమారం రేపుతుంది. ఓవైపు ఫీజుల పేరుతో ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగుతుంటే, మరోవైపు ప్రభుత్వం ఏకంగా 23,000 ప్రభుత్వ పాఠశాలను మూసివేసేందుకు కుట్ర పన్నుతుందన్న వార్తలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విద్యా మాఫియాపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఏబీవీపీ రణబేరి మోగించింది. బేలా మండలంలో అక్షర సమరం ఎలా జరిగిందో చూద్దాం. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం, ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం. ఇది ఇప్పుడు ఏబీవీపీ ఎత్తిన నినాదం. ముఖ్యమంత్రి చేసినట్లుగా చెబుతున్న ఒకే ఒక్క ప్రకటన రాష్ట్రంలో అగ్గి రాజేసింది. రాష్ట్రంలో ఉన్న 27,000 ప్రభుత్వ బడుల్లో ఏకంగా 23,000 బడులను మూసేస్తామని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? పేదలకు విద్యను దూరం చేసి కార్పొరేటర్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారా అంటూ ఏబీవీపీ నేత మాడవార్ హరీష్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోపోతే రాష్ట్రం అగ్ని గుండమవుతుందని హెచ్చరించారు. ఇక ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల ఆగడాలకైతే అడ్డే లేకుండా పోయింది. చదువు చెప్పాల్సిన బడులు, పుస్తకాలు, యూనిఫామ్లు అమ్ముకునే షాపింగ్ మాల్స్ లా మారాయి. అసలు ప్రభుత్వానికి వీరు కప్పం కడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యా హక్కు చట్టం కింద పేదలకు ఇవ్వాల్సిన 25% సీట్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఖాళీగా పడికల్లాడుతున్న ఎంఈఓ, డిఈఓ టీచింగ్ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు? గురుకులాల్లో నాణ్యమైన భోజనం లేక ఫుడ్ పాయిజన్ తో విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే పాలకులకు కనీసం చీమకుట్లైనట్లయినా లేదా? జాతీయ విద్యా విధానం బ్రేక్ఫాస్ట్ పథకం ఎందుకు కాగితాలకే పరిమితం అయ్యాయి అంటూ ఏబీవీపీ నాయకులు అజయ్, సచిన్, తరుణ్, యోగేష్, సాయిరెడ్డి, మహేష్, శివరెడ్డిల ఆధ్వర్యంలో బేలాలో జరిగిన విద్యా బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. ఏబీవీపీ దెబ్బకు ప్రైవేట్ స్కూళ్లు స్వచ్ఛందంగా మూతపడడం గమనార్హం. ఇదే బేలాలో ఏబీవీపీ లేవనెత్తిన సంచలన ప్రశ్నలు నిజమే కదా? ప్రభుత్వ బడుల్లో వస్తువులు కల్పించాల్సిన పాలకులే వాటిని మూసివేస్తామంటే పేదవాడు ఎక్కడికి పోవాలి? ప్రైవేట్ స్కూళ్ల దోపిడీని ప్రశ్నించే నాదుడే లేడా? మరి విద్యారంగంలో నెలకొన్న ఈ మాఫియా రాజ్యంపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందా లేక చూసి చూడనట్లు వదిలేస్తుందా? ఈ బంద్తోనైనా పాలకుల కళ్ళు తెరుచుకుంటాయో లేదో వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం న్యూస్ 9 టీవీ స్పెషల్ ఫోకస్ కి స్వాగతం. అది అన్నపూర్ణేశ్వరి నిలయమా లేక గరళం పంచుతున్న మరణ మృదంగమా? నిత్యం వందలాది మందితో కలకలలాడే ఆ హోటల్లో వడ్డిస్తుంది అన్నం కాదు, ఆలాహలం కాసుల కక్కురితితో పల్లెటూరి అమాయక జనుల ప్రాణాలతో చెలకాటమాడుతున్న ఒక ఫుడ్ మాఫియా భాగోతాన్ని మీ న్యూస్ 9 టీవీ ఈ రోజు గుట్టు రట్టు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఉలిక్కి పడేలా చేసిన ఈ షాకింగ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పేరు మోసిన గణేష్ హోటల్ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే రైతులు, కూలీలు, సామాన్యుల ఆకలి తీర్చుకోవడానికి క్యూ కట్టే చోటది. కానీ అదే హోటల్లో నిన్న భోజనం చేసిన 4 వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలయ్యారు. తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ తో విలవిలలాడారు. ఆ బాధితుల ఆర్తనాదాలు విన్న న్యూస్ 9 టీవీ వెంటనే రంగంలోకి దిగింది. ప్రజల పక్షాన నిలబడి అధికారుల మెడలు వంచింది. మా న్యూస్ 9 టీవీ ప్రతినిధి నేరుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ ను వెంటబెట్టుకుని ఆ గణేష్ హోటల్ కిచెన్ పై మెరుపు దాడి చేశారు. మొన్న ఇంత వారము 15 రోజుల కింద ఎక్స్పైర్ అయిందట, వాస్తవమా?
గణేష్ హోటల్లో లేదు మ్యామ్, ఇప్పటిదాకా అయితే మాకేం కంప్లైంట్స్ రాలేదు అతనికి. ఫుడ్ పాయిజన్ అయిందట. లేదు మ్యామ్, మాకైతే ఇప్పటిదాకా రాలేదు. 4-5 అయిందని అనేసి అన్నారు కదా. ఏమో మ్యామ్, హోటల్ దగ్గర అయితే ఇప్పటిదాకా అట్లాంటివి రాలేదు. అవునా? అసలు మీకు వచ్చినేమో కానీ కొన్ని దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు మీ హోటల్ బట్టి? మ్యామ్, ఇది యాక్చువల్లీ హోటల్ 40 years ఉంటుంది, కానీ మేము 7 years నుంచి 7 years. లోపలికి వెళ్లి చూస్తే కళ్ళు చెదిరే వాస్తవాలు, కడుపులో దేవేసే నిజాలు. అక్కడ కనీస శుభ్రత లేదు, వంటగది ఒక చెత్త కుండిని తలపిస్తుంది. అంటే దారుణం ఏంటంటే, నిన్న వండినా మిగిలిపోయినా పాడైపోయినా కుళ్ళిపోయిన కూరల్నే ఫ్రిడ్జ్ లో కుక్కి మరుసటి రోజు వాటిని వేడి చేసి జనాలకు వడ్డిస్తున్నారు. ఈ అమానుషాన్ని చూసి ఫుడ్ ఇన్స్పెక్టర్ సైతం అవాక్కయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు అక్కడి కుళ్ళిపోయిన ఆహార పదార్థాల శాంపిల్స్ ని సీజ్ చేసి ల్యాబ్ టెస్టింగ్ కి పంపించారు. టెస్టింగ్ లో గనక ఆ ఫుడ్ లో విషతుల్యమైన బ్యాక్టీరియా ఉన్నట్లు తేలితే గణేష్ హోటల్ యాజమానిపై నాన్ బెయిలబుల్ లో క్రైమ్ కేసు నమోదు కావడం ఖాయం. ఆ హోటల్ కు సీజ్ పడడం ఖాయం. అయితే మా News9 టీవీ ఇక్కడితో ఆగిపోలేదు. కేవలం గణేష్ హోటల్ మాత్రమేనా? ఆదిలాబాద్ జిల్లాలోని మిగతా హోటళ్ల పరిస్థితి ఏంటి? జనాలకు విషం పెడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా అని మా ఛానల్ సూటిగా ప్రశ్నించింది. News9 టీవీ వేసిన ఈ ప్రశ్నకు అధికార యంత్రాంగం ఉలిక్కి పడింది. మా డిమాండ్ తో అలర్ట్ అయిన అధికారులు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని హోటల్స్, రెస్టారెంట్స్, హాస్టల్స్ పై ఏకకాలంలో కొరడా జలిపిస్తున్నారు. ఎక్కడికక్కడ సడన్ ఇన్స్పెక్షన్ తో దాడులు చేస్తున్నారు. ప్రజాక్షేమమే పరమావధిగా ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఏ ఫుడ్ మాఫియానైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని News9 టీవీ మరోసారి నిరూపించింది. జనం తరపున మా ఈ నిరంతర పోరాటం ఆగదు. మరిన్ని సంచలన నిజాలు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. News9 టీవీ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో పెను సంచలనం. రక్షించాల్సిన వాడే భక్షకుడిగా మారాడు. ఏటీఎంలో డబ్బులు నింపాల్సిన చేతులే ఆ క్యాష్ బ్యాగ్స్ కే ఎసరు పెట్టాడు. ఏకంగా 17 లక్షల రూపాయలను అప్పనంగా దోచుకుని ఓ డ్రైవర్ పరారైన ఘటన ఇప్పుడు నగరంలో కలకలం రేపుతుంది. కంచి చేను మేసిన చందంగా జరిగిన ఈ భారీ చోరీ పోలీసులకు సవాల్ విసురుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, రెయిన్ బజార్ నుంచి సంతోష్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఈ సినిమాటిక్ క్రైమ్ జరిగింది. ఐఏఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎంలకు నగదు సరఫరా చేసే క్యాష్ వ్యాన్ డ్రైవర్ ఈ ఘరానా మోసానికి తెరతీశాడు. ఎవరూ ఊహించని విధంగా వాహనంలో ఏకంగా 17 లక్షల రూపాయల క్యాష్ బాక్స్ ను దర్జాగా తీసుకుని ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్న ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. ఇదంతా క్షణాల్లో జరిగింది. ఇదొక పక్క ప్రీ ప్లాన్డ్ స్కెచ్ గా పోలీసులు భావిస్తున్నారు. రద్దీగా ఉండే మెయిన్ రోడ్డుపై ఇంత ఈజీగా 17 లక్షలు కొట్టేయడం ఇప్పుడు పోలీసుల మైండ్ బ్లాక్ చేస్తుంది. అసలు ఈ స్కెచ్ వెనుక డ్రైవర్ ఒక్కడే ఉన్నాడా, లేక ఏదైనా భారీ ముఠా హస్తం ఉందా? ఇన్సైడర్ సపోర్ట్ లేకుండా ఇంత పక్కాగా ఎలా ఎస్కేప్ అయ్యాడు? ఐఏఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కిలాడి డ్రైవర్ ను పట్టుకునేందుకు ఏకంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఉన్నతాధికారులు డ్రైవర్ ఏ రూట్ లో పారిపోయాడు, ఎక్కడికి వెళ్లాడు అని తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు జల్లెడ పడుతున్నారు. మరి ఆ 17 లక్షల దొంగ పోలీసులకు చిక్కుతాడా? ఈ భారీ దోపిడీ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు అన్నది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఈ కేసుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. ముందుగా ఈ క్షణం రాష్ట్ర వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్న హాట్ టాపిక్, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరుగుతున్న మహా వైద్య యజ్ఞం. ఇవాళ అచ్చంపేటలో ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరం కలిసి ఇవాళ 4th మెగా సర్జికల్ క్యాంప్ ఈరోజు ఉదయం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 20 సర్జరీలు అయినాయి. ఇక రిజిస్ట్రేషన్ అయినటువంటి ఆపరేషన్ల సంఖ్య 364 నిన్నటికి. మళ్ళీ ఇవాళ రేపు ఎల్లుండి ఒక 3 days ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఒక 500 మంది ఆపరేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ కాబోతా ఉన్నాయి. ఏదేమున్నా ఇది 4వ మెగా సర్జికల్ క్యాంప్.
గతంలో 1472 సర్జరీలు చేయడం జరిగింది. మరి ఈ క్యాంపులో దాదాపుగా ఒక 400 సర్జరీలు 100% చేయడం జరుగుతుంది. ఈ రకంగా 1800 చిల్లర అంటే 4 మెగా సర్జికల్ క్యాంపులను కలిపి అటు ఇటుగా 1400 సర్జరీలు చేయబోతా ఉన్నాం. మరి ఇప్పటికే గత 3 మెగా సర్జికల్ క్యాంపులో 1472, ఇప్పుడు 500 మంది రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. ఇవాళ మా డాక్టర్స్, నేను, నాతో పాటుగా డాక్టర్ రామకృష్ణ గారు, అలాగే డాక్టర్ శ్రీనివాసరావు గారు, అలాగే మా తారసింగ్ గారు, డాక్టర్ ప్రభు గారు, తర్వాత ఇంకా డాక్టర్ మహేష్, ఇప్పుడే కలపూర్తి నుంచి డాక్టర్ యశోద, చాలా మంది రావడం జరిగింది. మరి అందరూ డాక్టర్స్ టీమ్, ఇదంతా ఒక డాక్టర్స్ ఫ్యామిలీ. ఈ డాక్టర్స్ ఫ్యామిలీ గతంలో కూడా అందరి కోఆపరేషన్తో డాక్టర్స్, అట్లాగే సిస్టర్స్, వార్డ్ బాయ్స్, ఆయాలు అందరు కలిసి యుద్ధ ప్రాతిపదికన 8 టేబుల్ రన్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అటు ఇటుగా 80 నుంచి 90 ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఒక 3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 80-90, ఈ రకంగా 4 సార్లు ఒక 400 పైచీలకు ఆపరేషన్ చేయడానికి మా డాక్టర్స్ అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా ఈ 4వ మెగా సర్జికల్ క్యాంపు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, అట్లాగే హెల్త్ మినిస్టర్ గారి ఆశీర్వాదంతో, డాక్టర్ మల్లు రవి గారు, అట్లాగే సూపల్లి కృష్ణారావు గారు అందరూ కూడా వారి ఆశీర్వాదంతో ఈ క్యాంపును నిర్వహిస్తా ఉన్నాం. ఇది 4వ క్యాంపు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. చిన్న చిన్న కాంప్లికేషన్ 1-2 వచ్చినాయి తప్ప అన్ని కూడా వెంట అండ్ వెల్ చాలా బాగైనాయి. ఇవాళ ఈ ప్రజలకు, ఈ నల్లమల్ల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది సువర్ణ అవకాశం, ఇది గొప్ప అవకాశం కాబట్టి ఇప్పటి కూడా మించిపోయింది లేదు. ఇంకా 4-5 రోజులు ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి మీరెవరన్నా మీ ఇంట్లో ఆపరేషన్ చేయించుకోవాలని మేము బలవంతం చేయం. కానీ ఉన్నవాళ్ళు ఆపరేషన్ చేయించుకోకుండా కొంతమంది డబ్బులు లేక, కొంతమంది సుదూర ప్రాంతాలకు వెళ్ళలేక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా ఇది సువర్ణ అవకాశంగా భావించి మరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మరి వాళ్ళ జిల్లా కలెక్టర్ గారు కానీ, అట్లాగే డిఎంహెచ్ఓ గారు కానీ వీళ్ళందరూ కూడా అన్ని రకాలుగా సహాయ శాఖలు అందిస్తూ ఉన్నారు. అన్నిటికీ మించి అచ్చంపేట మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్టులు వాళ్ళు కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే డాక్టర్ చంద్రకుమార్ గారు కూడా టేబుల్స్, ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఈ హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇది కొనసాగుతుంది. ఇంకొక 4-5 రోజులు ఈ మెగా సర్జికల్ క్యాంప్ కొనసాగుతుంది కాబట్టి దయచేసి నేను ఉపయోగించాలని కోరుతూ, ఇప్పుడే ఒక ట్యూబెక్టమీలు 204, హిస్టెక్టమీలకు 65, అట్లాగే ట్యూమర్స్ ఒక 51, అమ్మెలికలు ఏరినా, ఇంగోనెలు ఏరినాలు కలిసి ఒక 36, ఎల్ఏసీలు ఒక 5, అపెండిసెక్టమీస్ ఒక 5. ఇవే కాకుండా కింద ఇప్పుడు ఒక 100 మంది ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకున్న సిస్టర్ చెప్తా ఉంది. ఏదేమన్నా 400 పైసలకు ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ అందరం కూడా మరి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. గతంలో కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ వచ్చి కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. వాళ్ళ గవర్నమెంట్ చాలా మంది సర్జన్స్ ఉన్నారు. ప్రైవేట్ డాక్టర్స్ అవసరం లేకుండానే ఈ క్యాంపును కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీనికి సహకరించిన వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. కార్పొరేట్ ఆసుపత్రులకే చెమటలు పట్టించేలా అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో 4వ విడత మెగా సర్జికల్ క్యాంప్ అత్యంత అట్టహాసంగా దిగ్విజయంగా ప్రారంభమైంది. క్యాంపు మొదలైన తొలి ఉదయం ఏకంగా 20 మంది రోగులకు సుడిగాలి వేగంతో అత్యంత విజయవంతంగా శస్త్రచికిత్సలు పూర్తి చేసి వైద్య బృందం సంచలనం సృష్టించింది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన హైలైట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ మెగా ఆపరేషన్ల పర్వంలో సాక్షాత్తు నాగర్ కర్నూలు జిల్లా డిసిసి అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి తాను ఒక వైద్యుడిని అన్న బాధ్యతతో ఆపరేషన్ థియేటర్ల వద్దే ఉండి ప్రతి శస్త్రచికిత్సను తన కనుసన్నల్లో పర్యవేక్షించారు. ఆపరేషన్ టేబుల్ పై ప్రాణభయంతో ఉన్న రోగుల వద్దకెళ్లి నేనున్నాను అంటూ వారిలో కొండంత ధైర్యాన్ని నింపారు. ఒక ఎమ్మెల్యే ఇలా ఆసుపత్రిలో ఉండి స్వయంగా ఆపరేషన్లను పర్యవేక్షించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. లక్షలు ఖర్చు పెడితే గాని దొరకని అత్యుత్తమ వైద్యాన్ని నయా పైసా ఖర్చు లేకుండా నిరుపేదలకు అందిస్తున్న ఈ మెగా సర్జికల్ క్యాంపు పేదల పాలిట నిజమైన సంజీవినిలా మారింది. అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బంది సేవలను ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రశంసలో ముంచెత్తారు. మొత్తానికి అచ్చంపేట ఏరియా ఆసుపత్రి వేదికగా నిరుపేదల ఆరోగ్య రక్షణలో సరికొత్త చరిత్ర లిఖించబడుతోంది. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV. నమస్కారం.
9 టీవీకి స్వాగతం. క్రమశిక్షణ, బాధ్యత ఈ రెండింటికి మారు పేరు పోలీస్ డిపార్ట్మెంట్. కానీ అదే కాకి యూనిఫామ్ లో ఉండి ఓ ఎస్ఐ చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. హాయ్ బిగ్ బాస్, ముందుగా స్టార్ మా యాజమాన్యానికి, బిగ్ బాస్ యాజమాన్యానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. మా పేరు శ్రీ నాగార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు. ప్రస్తుతం నంద్యాల జిల్లా గడివేగూడ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాము. ముందుగా ఒక విషయం ప్రేక్షకులందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. సెలబ్రిటీలకి కాకుండా మారుమూల గ్రామాల్లో సైతం దాగి ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి వారికి గొప్ప అవకాశాలను కల్పించాలని ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేసి ప్రజల ముందుగా ఉంచినటువంటి బిగ్ బాస్ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేను ఎంతో ఆత్మవిశ్వాసం కలిగినటువంటి నా యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరికీ చూపించాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నాకు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినట్లయితే నా యొక్క ధైర్యాన్ని, ఓర్పుని మరియు నాలో ఉన్నటువంటి ప్రతిభను ప్రేక్షకులందరికీ చూపించి వారి యొక్క హృదయాలను గెలుచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. బిగ్ బాస్ హౌస్ లో నడుచుకోవడం అనేది కూడా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు నేను అన్ని ప్రోగ్రామ్స్ వీక్షించడం జరుగుతూ ఉంది. అక్కడ ఎన్నో సవాళ్లను, ఎన్నో కష్టతరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటి ధైర్యంతో, ఓర్పుతో, తెలివితో అధిగమించి ప్రజల హృదయాలను గెలుచుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ అవకాశం నాకు కల్పించినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకుని అలాగే స్టార్మా, బిగ్ బాస్ వారి యొక్క మన్ననను పొంది నా యొక్క నిజమైన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బిగ్ బాస్. త్వరలో మీ హౌస్ లో కలుద్దాం. ఏకంగా బిగ్ బాస్ సీజన్ 10 లో నాకు అవకాశం కల్పించండి, నా సత్తా చూపిస్తా అంటూ నంద్యాల ఎస్ఐ విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అసలు యూనిఫామ్ లో ఉండి ఈ రేంజ్ లో రియాలిటీ షోకి ప్రమోట్ చేసుకోవడం ఏంటి? దీని వెనుక అసలు కథ ఏంటి? నంద్యాలలో ఓ ఎస్ఐ ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. అందుకు కారణం ఆయన చేసిన ఓ సెల్ఫీ వీడియో. తన కూతుర్ల కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నానని చెబుతూనే బిగ్ బాస్ సీజన్ 10 లో తనకు ఒక ఛాన్స్ ఇస్తే షోలో తన సత్తా ఏంటో చాటుతానని ఆయన ఓపెన్ గా అడిగేశాడు. అయితే ఒక సామాన్యుడిగా ఈ వీడియో చేసుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదేమో, కానీ డ్యూటీలో ఉండి, అది కూడా పవిత్రమైన పోలీస్ యూనిఫామ్ లో ఉండి ఓ రియాలిటీ షో కోసం ఇలా సెల్ఫీ వీడియోలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో ఎస్ఐ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా పబ్లిక్ గా బిగ్ బాస్ అవకాశం కోసం సెల్ఫీలు పెట్టడం పోలీస్ మాన్యువల్ కు విరుద్ధం కాదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఈ వివాదాస్పద వీడియోపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు? క్రమశిక్షణ రాహిత్యం కింద యాక్షన్ తీసుకుంటారా, లేదా ఇది కేవలం సరదా కోసం చేసిన వీడియో అని వదిలేస్తారా అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. బిగ్ బాస్ కు వెళ్లాలన్న ఎస్ఐ కోరిక తీరుతుందా, లేక యూనిఫామ్ లో చేసిన ఈ వీడియో ఆయన మెడకే చుట్టుకుంటుందా అన్నది వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. నంద్యాల నుంచి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. పైకి అంతా మామూలుగానే కనిపిస్తుంది కదా అని భ్రమపడితే పొరపాటే. ఎవరు కలలో కూడా ఊహించని ఒక షాకింగ్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ తతంగం చూసి స్థానికులతో పాటు అధికారులు సైతం అవాక్కవుతున్నారు. ఇంతకీ తెర వెనుక ఏం జరుగుతుంది? సీన్ కట్ చేస్తే బయటపడ్డ ఆ మైండ్ బ్లోయింగ్ నిజాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. పక్కా ప్లాన్, ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా నడుస్తున్న ఈ వ్యవహారం కానీ పాపం పండడంతో అసలు భాగోతం బట్టబయలైంది.
ఇక్కడ జరిగిన సంఘటన వివరాలు చెప్పాలి. ఉదాహరణకు ఆకస్మికంగా జరిగిన తనిఖీల్లో దొరికిన ఆధారాలు చూసి అధికారుల మైండ్ బ్లాంక్ అయ్యింది. అసలు వీరికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఇంకెవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో ఇప్పుడు విచారణ వేగవంతం అయింది. చూశారు కదా, ఇది ఇక్కడి పరిస్థితి. ఇలాంటి వ్యవహారాలపై అధికారులు మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీనిపై ముందు ముందు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. బాన్సువాడ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీట్. ఒకప్పుడు గులాబీ కోట, ఇప్పుడు అక్కడ ఉత్కంఠ పోరు. సభ్యత్వ నమోదు సందర్భ కార్యక్రమానికి బాన్సువాడ పట్టణంలో ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పార్టీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు మా పెద్దన్న ఎక్కడ పోతే అక్కడ గెలిచే వ్యక్తి మా వారి కోరన్న గారికి వేదిక మీద పెద్దలు గౌరవలేదు. ఇక్కడ ఆచార కోటకారు పోతే బాగుపడలా ప్రశాంతాన్ని కోటకారుతుంది. అక్కడ నేను ఇక్కడ మీరు అక్కడ ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి కొన్ని వేల కోట్ల రూపాయలతో వచ్చింది. అత్యధికంగా ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో అత్యంత నిర్మించింది ఏమంటే అది బాన్సువాడని చెప్పి వచ్చి మంది పుట్టినోడు మావని చెప్తుంది. కేసీఆర్ ఏమో లక్ష్మీ పుట్టినోడు పేరు పెడితే ఆయన కనుక పుట్టినోడు అయింది. లక్ష్మీ పుట్టినోడు అదేవిధంగా జిల్లానంతా ఎక్కువ నడిపిస్తున్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ బీసీ గౌడ్ గారు మనందరూ అనుకున్న నాయకులు మా శ్రీకాంత గెలిచారు. తెలిసి వాళ్ళు 450 అడుగులో మేమంతా బాగుపడు లక్ష్మీ పుట్టిన సారండు ఇప్పుడు లంక పుట్టినాడు మోదీ పుట్టినాడు. ఏమిటి పైసలు ఎక్కుంటే కనుకుంటుంది. నేను పనుల గురించి కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది. పనులు అయినాయా? పైసలు వస్తున్నాయా? పైసలు వస్తున్నాయి కానీ మన కుటుంబాలు వస్తున్నాయి కానీ మన నాయకులకు, మన కార్యకర్తలకు అదేవిధంగా మన రైతులకు రావాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాను. ఏమంటే నేను రైతుల కోసం పోతున్నాను, నా రైతుల కోసం పోతున్నా, నా నాయకుల పిల్లల కోసం పోతున్నాను. వస్తుందా? రైతులకు వచ్చిందా? 84 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పింది. దాంట్లో బాన్సువాడ కూడా ఉన్నదనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాం. మరి ఎందుకు పడిపోయినామా? పని చేయకపోయినామా? పని చేసి పడిపోయినా. ప్రజలకు ఆశ. కేసీఆర్ గారు 2000 ఇచ్చిండ్రు, డాక్టర్ రేవంత్ రెడ్డి 4000 ఇస్తారేమో. కళ్యాణలక్ష్మి సాధించడంలో కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే మరి రేవంత్ రెడ్డి 1 కిలో బంగారం ఇస్తారేమో అనేటటువంటి ఆశ. ఈ ఆశలన్నీ అన్యాయం అయిపోయిందని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. మన ఈరోజు ఎరువుల పరిస్థితి చూస్తే ఒక్క రైతుకు 4 బస్తాలు ఉంటే ఒక బస్తా 1,000 తీసుకుంటే ఇంకో బస్తా చెరువులో తీసుకోవాలి, ఒక బస్తా ఉద్యోగంలో, ఒక బస్తా మోసలో తీసుకునేటువంటి పరిస్థితి. మన రైతు వ్యవసాయం ఎన్నో చేయాలి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి రాజులకి రాజరికం ఆగదు అనేటటువంటి ఒక మాటకు ఈ బాన్సువాడ ఉదాహరణ. మరి ప్రచార మరి ఇంతవరకు నేను చెప్పినటువంటి మాజీ ఎమ్మెల్యేలు చెప్పినాం, తప్పకుండా రాబోయే ఎమ్మెల్యేలు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. మళ్ళీ మండల అధ్యక్షులు కానీ, ఎంపీలు కానీ, ఎంపీటీలు కానీ, సర్పంచులు కానీ ఈ మీటింగ్ వచ్చి అవసరమైనటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పార్టీ ముఖ్య నేత జంప్ అయినా క్యాడర్ చెక్కు చెదరలేదని నిరూపించేలా బాన్సువాడలో బీఆర్ఎస్ కథం తొక్కింది.
రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అన్నదే ఇప్పుడు తెలంగాణ నినాదం అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. సభ్యత్వ నమోదు, ఓటర్ల రివిజన్ పేరుతో బాన్స్వాడలో బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన సమర శంఖం, కాంగ్రెస్ వైఫల్యాలపై నేతల ఫైర్, దళిత బంధు నుంచి రుణమాఫీ దాకా రేవంత్ సర్కార్ టార్గెట్ గా గులాబీ దళం సంధించిన అస్త్రాల డీటెయిల్స్, బాన్స్వాడలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం సెన్సేషన్ గా మారింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాజిరెడ్డి గోవర్ధన అధ్యక్షతన జరిగిన ఈ సభలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. సగం మందికే రుణమాఫీ అందని రైతు బంధు, మాయమైన తులం బంగారం, రాకపోయే 2500 అంటూ సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగి వేముల మరోవైపు ఎంపీల కామెంట్లతో తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్ రెడ్డి కామెంట్స్ సభలో హైలైట్ గా నిలిచాయి. నిధుల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు నిధులు ఎందుకు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో బడాభాయ్, రాష్ట్రంలో చోటేభాయ్ అంటూ బీజేపీ కాంగ్రెస్ లపై సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని, రేపు రాబోయేది మా రాజ్యమేనని, వడ్డీకి చక్రవడ్డీ కలిపి ఇస్తామంటూ పోలీసులకు, ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు జీవన్ రెడ్డి. సభలో బీఆర్ఎస్ విజయంపై నేతలు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ సర్వే సంస్థల లెక్కల ప్రకారం ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ కు 84 సీట్లు పక్కా అని, అందులో బాన్స్వాడ కూడా ఉందని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కుండ బద్దలు కొట్టారు. పోచారం పార్టీ మారిన కార్యకర్తల సైన్యం బీఆర్ఎస్ వెంటే ఉందని జాజాల సురేందర్ స్పష్టం చేశారు. మరోవైపు దేశంలో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేసేందుకు ఢిల్లీ స్థాయిలో పెద్ద కుట్ర జరుగుతుందని మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలని, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా చూసుకోవాలని జాజిరెడ్డి గోవర్ధన్ కేడర్ కు దిశానిర్దేశం చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పెంపులో కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ దళితవాడలో బీఆర్ఎస్ సభ్యత్వం ముమ్మరం చేయాలని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పిలుపునిచ్చారు. మొత్తానికి నియోజకవర్గంలో పార్టీ మారిన నాయకులను మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదని అధిష్టానం స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ మీటింగ్ కు భారీ స్పందన రావడం గులాబీ శ్రేణులు కొత్త జోష్ నింపుకుంది. 420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ ను నిలదీస్తూ ప్రతి గడపకు గులాబీ జెండాను తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. బాన్స్వాడలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండే అంటూ సవాల్ విసురుతున్న బీఆర్ఎస్ వ్యూహాలు వర్కౌట్ అవుతాయా? రాబోయే రోజుల్లో బాన్స్వాడ రాజకీయం ఇంకెంత హీట్ పుట్టిస్తుందో చూడాలి. న్యూస్ 9 టీవీ. నమస్కారం, న్యూస్ 9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ దేశంలోనే కాదు ప్రపంచ పటంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న మహానగరం. అలాంటి నగరంలో అది కూడా అత్యంత ఖరీదైన బంజారా హిల్స్, అలాగే వ్యూహాత్మక ప్రాంతమైన హకీంపేటలో కాసింత స్థలం ఉంటే చాలు అనుకునేవారు ఎంతో మంది. మరి అలాంటి ప్రైమ్ ఏరియాలో ఏకంగా భారీ భూభాగాలను దక్కించుకునే అవకాశం వస్తే ఇంకేమైనా ఉందా? ఇన్వెస్టర్లు ఎగబడరు. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతిపాదించిన ఈ వేలం ప్రీ బిడ్ సమావేశం రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సంచలన వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. హైదరాబాద్ లోని బంజారా హిల్స్, హకీంపేట్ ప్రాంతాల్లో ఉన్న అత్యంత విలువైన భూములను ఈ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండిఏ సిద్ధమైంది. దీనిలో భాగంగా జూన్ 19న బంజారా హిల్స్ లోని ప్రతిష్టాత్మక హయత్ ప్లేస్ హోటల్ నిర్వహించిన ఫ్రీ బిడ్ సమావేశానికి అనూహ్య స్పందన లభించింది. ఏకంగా 50 మందికి పైగా బడాబావి బిల్డర్స్ ఈ సమావేశానికి హాజరై తమ ఆసక్తిని కనబరిచారు. రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలు, విశ్వనగరంగా హైదరాబాద్ పరుగులు పెడుతున్న తీరు, ఈ భూముల వ్యూహాత్మక ప్రాముఖ్యతపై మిస్టర్ జేఎల్ఎల్ సంస్థ ప్రతినిధి శ్రీ సందీప్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ వేలం ఎలా జరగబోతుంది అనే ఆసక్తికర అంశాలపై ఎంఎస్టీసీ మేనేజర్ శ్రీ జమీల్ అఖ్తర్ సవివరంగా వివరించి బిల్డర్స్ ప్రతి సందేశాన్ని నివృత్తి చేశారు. ఈ ఐ ప్రొఫైల్ మీటింగ్ ను హెచ్ఎండిఏ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ ఒక్క చిన్న సందేహానికి తావు లేకుండా ఉన్నతాధికారులందరూ ఇక్కడే కొలువుదీరారు. ఈ కీలక సమావేశంలో హెచ్ఎండిఏ ప్రధాన ఇంజనీర్ బి రవీందర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ రజిత, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్లు ఏ రవీందర్ రెడ్డి, బి ప్రసాద్ రావు, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, డిప్యూటీ కలెక్టర్ వై సుదర్శన్ తో సహా పలువురు కీలక అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పారదర్శక విధానాన్ని చూసి బిల్డర్స్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం ఈ మీటింగ్ లో హైలైట్.
చూశారు కదా, ఒకవైపు పారదర్శకమైన ఈ వేలం విధానం, మరోవైపు భవిష్యత్తుకు భరోసానిచ్చే అద్భుతమైన అభివృద్ధి అవకాశాలు. వెరిసి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవబోతుంది. ఈ ఫ్రీ బెడ్ మీటింగ్ ఇచ్చిన బూస్ట్ తో వేలంలో రికార్డు స్థాయి ధరలు పలకడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఆ బంగారు భూములను దక్కించుకునే అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే అస్సలు వేలం ముగిసే వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇప్పటి అప్డేట్. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV.